యువరాజ్ వాళ్ళమ్మ కేదార్ని చంప పగలగొడుతుంది. అప్పుడు జగద్ధాత్రి, అత్తయ్య గారు మాకేం తెలియదు అత్తయ్య గారు, ఆ ఇన్హేలర్ మా రూమ్లోకి ఎలా వచ్చిందో మాకు అస్సలు తెలియదు అత్తయ్య గారు అని జగద్ధాత్రి అంటుంది. అప్పుడు యువరాజ్ వాళ్ళ అమ్మ నా భర్తని చంపాలని అనుకుంటున్నారు కదా మీరు అని అంటుంది. అప్పుడు యువరాజ్ అవునమ్మా చంపాలని అనుకుంటున్నారు, లేకపోతే నాన్న యువరాజ్ తన కొడుకుని ఒప్పుకోవడం లేదు కదా, అందుకనే నాన్నని చంపాలని అనుకుంటున్నారు అని అంటాడు. అప్పుడు జగద్ధాత్రి లేదత్తయ్య గారు అని అంటుంది. అప్పుడు యువరాజ్ వాళ్ళమ్మ యువరాజ్తో అంటుంది, వీళ్ళని మెడ పట్టుకొని బయటికి గెంటేయరా, అప్పుడు కానీ వీళ్ళకి తెలుస్తుంది అని అంటుంది. అప్పుడు యువరాజ్ కేదార్ దగ్గరకు వచ్చి కేదార్ కాలర్ పట్టుకొని వెళ్ళరా వెళ్ళు అని అంటాడు. అప్పుడు కేదార్ కోపంతో యువరాజ్ని నెట్టేస్తాడు. నెట్టేసిన యువరాజ్ జేబులో నుంచి ఇన్హేలర్ బయటపడుతుంది. అప్పుడు జగద్ధాత్రి ఈ ఇన్హేలర్ మామయ్య గారిది, నీ పాకెట్లోకి ఎలా వచ్చింది అని యువరాజ్ని నిలదీస్తుంది. అప్పుడు నిషి, యువరాజ్ వాళ్ళ అమ్మ అంతా షాక్ అయి చూస్తారు. వెంటనే కౌశికి యువరాజ్ కాలర్ పట్టుకొని చెంప పగలగొడుతుంది.